రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు. సెలవే ఇచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే. స్తుతింతును, ఘనపరతును, ఆరాధించి సేవింతును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది భక్తులు చిక్కు సమస్యలను ఛేదించడానికి కానీ, వాళ్ళ మేధస్సుకు అర్థం కాని సమస్యలను పరిష్కరించడానికి కానీ, దయ్యపు కార్యాలను జయించడానికి కానీ, గడ్డు సమస్యలను ఛేదించడానికి కానీ వాళ్ళు వాడిన అద్భుతమైన సాధనం ఉపవాస ప్రార్థన. ఆమేన్. నేను నమ్ముతున్నాను, మన ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబంలో ఏవి గడ్డు సమస్యలుగా ఉన్నాయో అవన్నీ మైనులాగా కరిగిపోయేటట్లుగా దేవుడు తన మహిమ కొరకు కార్యం చేయునుగాక. మెట్టుకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వారు ఉన్నారు, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వారు ఉన్నారు, 1 రోజు ఉపవాస ప్రార్థన చేసిన మనలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. అట్ దట్ సేమ్ టైం 21 దినాలు మనం ప్రతి సంవత్సరం దేవుని కృపను బట్టి కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఒక అద్భుతమైన వ్యక్తి, వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ డానియల్. ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు? ఏ వయసులో ప్రార్థన చేశాడు? దానియేలు 21 దినాల ఉపవాస ప్రార్థన మనకు నేర్పుతున్న దివ్యమైన పాఠం. బహుశా అతిశయానికి నేను చెప్పట్లేదు, మనం ఎన్నడూ ఎప్పుడు వినని ఓ ప్రత్యేకమైన వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఆ వాక్యంతో దేవుడు మనలను బ్రతికించునుగాక. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా మన లింక్ అనేకులకు షేర్ చేయండి, వారు ఈ వాక్యం విని ఆశీర్వదించబడతారు. రండి ధ్యానించుదాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతాను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకుంటుని, మాంసము కానీ, పెద్దగా చెప్పాలి, మాంసం అనేసరికి అక్కడ బ్రేక్ పడినట్టుంది. జార్జన్న, నువ్వు గోంగూర మాంసం చెప్పి మమ్మల్ని చాలా అన్యాయం చేసావు. రైట్, ఆమేన్. ఏదో ఊరక చెప్పుకోవటం కానీ ఇంత ఆశ కూడా మనకు రాదు. ఎందుకంటే అదే దేవుని కృపలో ఉన్న మహాత్యం. నేను పదే చెప్తా కదా, సహజంగా మనం ఒక్క పూట భోజనం లేట్ అయితే కొన్ని నెలల్లో ప్లేట్లు పగిలిపోతాయో, గ్లాసులు పగిలిపోతాయో ఆ ఇంట్లో ఉన్న అక్కోళ్ళకే తెలుసు. కానీ కృప చూడండి, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్న ఆకలి అనేది మనకు రాకుండా ఆ కృప మనల్ని ఆవలిస్తూ ఉంది. ముగింపు వరకు కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించునుగాక. రైట్. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని, మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటికి రాలేదు. పెద్దగా చెప్పండి. స్నానాభిషేకమును మీలో ఎవరైనా, అన్నయ్య నేను కూడా దానియేలు ఉపవాస ప్రార్థన పాటిస్తా, స్నానం చేయలేదట కదా, నేను కూడా స్నానం చేయకుండా ఎన్ని రోజులు 21 రోజు ఒంటి మీద నీళ్లు పోసుకోకుండా, స్నానం చేసుకోకుండా నేను ఉపవాస ప్రార్థనకు వస్తానన్నా మీకేమన్నా అభ్యంతరమా అని నన్ను అడగండి. నాకేం అభ్యంతరం లేదు, మీ పక్కన కూర్చునే వాళ్ళకి అభ్యంతరం, వాళ్ళు చచ్చిపోతారు. రైట్. హల్లెలూయా. మెట్టుకు దైవజనమా, దానియేలు ఇక్కడ మాట్లాడుతూ నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక పదం దగ్గర నా మనసు ఆగిపోయింది. 2వ వచనం ముగింపులో ఏమంటాడంటే, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. ప్రాప్తుడు అనే మాట చాలాసార్లు మనం వింటాం కదా. పెద్దలు ఆశీర్వదించేటప్పుడు
ఆరోగ్య ప్రాప్తిరస్తు, ఐశ్వర్య ప్రాప్తిరస్తు, సుఖప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారనుకోండి, ఆ మాట వినటంతో సంతోషంగా ఉంటాం. ఆ మాట అనకుండా దుఃఖ ప్రాప్తిరస్తు అంటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మా దుఃఖ ప్రాప్తిరస్తు తల్లి, నీకు దుఃఖం ప్రాప్తించునుగాక అని అంటే, ఇక చూడండి పళ్ళు పటపటమని గొరుగుతాయి. ఏమయ్యా బుద్ధి ఉందా లేదా? దుఃఖ ప్రాప్తిరస్తు అంటావేంటి? దానియేలు అంటున్న ఈ మాట నన్ను ఆలోచింపజేసింది. దానియేలును నేను ఆ దినములలో 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. అంటే దుఃఖాన్ని దేవుడు నాకు ప్రాప్తింపజేశాడు. 3 దినాలు దుఃఖంతో ప్రార్థన చేశా. దైవజన్మ, క్రైస్తవుడు ప్రార్థనలో దుఃఖపడటం అంతకు మించిన ఆశీర్వాదం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. యేసయ్య అంటారు కదా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటాడు. నిజమే. ఒక వ్యక్తి ప్రార్థన గదిలో మోకరించినప్పుడు దుఃఖంతో ప్రార్థన చేయటం, ఈ ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరించి దుఃఖంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. భక్తుడైన దానియేలు తన ఇంటిలో, తన గదిలో హిద్కియేలు నది ఒడ్డున ఉండి తాను చేసిన ప్రార్థన యోధా జాతి అంతటి విమోచనానికి ఈ ఒక్క భక్తుని ప్రార్థన కారణమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు నాకు మాట్లాడగలి, దేవా ప్రార్థించేటప్పుడు దుఃఖప్రాప్తునిగా నేను ప్రార్థించినట్లుగా దుఃఖంతో ప్రార్థన చేసే మనసు నాకు దయచేయ్యా. నా రాతి హృదయాన్ని బ్రతలు చేయయ్యా. కన్నీళ్ళు విడుస్తూ మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లుగా నా కన్నీటి చుక్కలతో నీ మనస్సును నేను గెలుచుకోవాలి యేసయ్యా. అలాంటి ప్రార్థన నాకు దయచేయి. మరలా అంట, ప్రార్థన గదిలో ఒక ప్రార్థనాపరుడు దుఃఖప్రాప్తుడైతే ఆ వ్యక్తి ప్రార్థన ప్రపంచానికి దీవెన కారణంగా మారిపోద్ది. మీరు ఎరుగుదురు కదా, అక్కడెక్కడో మోషే ఉన్నాడు. అక్కడ మోషే ఉండి చేతులెత్తితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. ఐమ్ రైట్? మోషే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? అక్కడ చెయ్యెత్తితే ఇక్కడ గెలిచారు. ఇది ఎట్లా ఉందంటే, ఇక్కడి నుంచి అమెరికాకు ఫోన్ చేసాం. ఫోన్ చేసింది ఎక్కడ? ఇక్కడి నుంచి. రింగుమని మోత మోగేది, స్విచ్ ఇక్కడ వేస్తాం, అక్కడెక్కడో ఫ్యాను. నేనంట, ఒక సెల్ ఫోన్ సిగ్నల్కి అంత శక్తి ఉంటే ప్రార్థనకి ఇంకెంత శక్తి ఉంటుందో కదా, ఆలోచించండి. నేనంట, ఆఫ్టర్ ఆల్ ఒక కరెంటుకే, ఒక విద్యుత్ శక్తికే అంత శక్తి ఉంటే ప్రార్థనకి ఇంకెంత శక్తి ఉంటుందో చూడండి. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన అంట ప్రపంచాన్ని కదిలించే దేవుని హస్తాన్ని కదిలిస్తుందట. ఈ ప్రపంచమంతటిని కదిలించే హస్తం ఎవరిది? ఈ ప్రపంచాన్ని శాసించే బాహు ఎవరిది? ఈ ప్రపంచానికి దిశానిర్దేశం అందించే బాహు ఎవరిది? ఆ దేవుని బాహుని కదిలించగలిగిన శక్తి నీ కన్నీటి ప్రార్థనలో దాగుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అడుగుదాం, దుఃఖప్రాప్తులుగా మమ్మల్ని చేయయ్యా. ప్రార్థనలో మోకరించినప్పుడు దుఃఖప్రాప్తులుగా మమ్మల్ని బ్రతికించయ్యా. అటు అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సరే, ఇంతకీ దానియేలు ఏ వయసులో దుఃఖప్రాప్తుడయ్యాడు? 21 రోజులు భోజనం చేయకుండా, పానం చేయకుండా, చివరికి స్నానం చేయకుండా, స్నానం అంటే తలస్నానం అని కొంతమంది భక్తులు అంటారు. సరే, కారణం ఏదైనా 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడంటే ఏ వయసులో చేసి ఉంటాడు అనుకుందాం. ఓహో, 40 సంవత్సరాలు పడుచువాడేమో. అఫ్కోర్స్ 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎట్లా పడుచుడైపోతాడు? ఈ కాలంలో అంతే, కొంచెం ఏజ్ పెరిగింది, మనిషిని ఆయుష్ కాలం పెరిగింది. సరే, 50 సంవత్సరాల నడి వయసు కలిగినోడా? కాదు. 21 రోజులు దానియేలు ప్రార్థన చేసేటప్పుడు దానియేలు వయసు ఎంతో మొదటి 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను. పారసీక రాజుకు కోరేషు పాలనా కాలములో, పెద్దగా చెప్పాలి, కోరేషు పాలనా కాలములో 3వ సంవత్సరమున
ఏ సంవత్సరాన? ఎవరి పాలనలో? బెల్షాజరు పాలనలో కాదు, నెబుకద్నేజరు పాలనలో కాదు, బబులోను రాజులు పరిపాలన చేసిన కాలంలో కాదు. ఏ కాలంలోనట? మాదీయ పారసిక రాజులు ఉన్నారు కదా, పారసిక రాజుకు కోరేషు పాలనా కాలంలో 3వ సంవత్సరమున 21 దినాలు ఉపవాసం ఉన్నాడు. టకమని గన్షాట్గా చెప్తాను. ఈ వచనం రాయబడేటప్పటికి 21 దినాలు ఉపవాస ప్రార్థన చేసేటప్పటికి దానియేలు వయసు ఎంతో తెలుసా? అక్షరాల 90 సంవత్సరాలు. విన్నారా? ఎన్ని సంవత్సరాలు? ఎలా చెప్తారన్నా మీరు? టక చెప్తాను. దానియేలు బబులోను దేశానికి చెరపట్టబడిన బానిసగా వచ్చింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 17. 70 సంవత్సరాలు బబులోనీయులు ఇశ్రాయేలీయులను దాసులుగా చేసుకొని బానిసలుగా 70 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇర్మియా ప్రవక్త ప్రవచించినట్లుగా బబులోను రాజ్య పతన చివరిలో మాదీయ పారసీకులు పాలన ప్రారంభ కాలంలో, అనగా పారసీకుల రాజైన కోరేషు, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. కోరేషు ప్రభుత్వ కాలంలో మొదటి సంవత్సరమే ఇశ్రాయేలీయులకు విడుదలనిచ్చి మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ కోరేషు రాజుగా పరిపాలన చేస్తున్న కాలంలో మొదటి సంవత్సరం కాదు. ఏ సంవత్సరం? ఇప్పుడు చెప్పండి. 17 + 70 + 3 ఎంత? చెప్పాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 40 సంవత్సరాలు నిండితే ఒక్క పూట ఉపవాసం ఉండటానికి ఆపసోపాలు పడుతున్నామే. షుగర్ అని, బీపీ అని, ఆ సమస్య అని, ఈ సమస్య అని. 50 సంవత్సరాలు దాటితే ఇక ఉపవాసానికే ఉపవాసం అయిపోద్ది. ఉపవాసం అనేది మన డిక్షనరీలో ఉండదు. నాకు అర్థం కాని విషయం, 90 సంవత్సరాల కురువృద్ధుడు 21 దినాలు. ఇంకో మాట కూడా చెప్పంటారా? వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ప్రతి వృద్ధునికి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. నేనంట యవనస్తులకి తిండి మీద ఎక్కువ మక్కువ ఉంటుందా? నడి వయస్కులకి ఎక్కువ ఉంటుందా? ముసలోళ్ళకి ఎక్కువ ఉంటుందా? యవనస్తులుగా కాదు తమ్ముడా. నీకు ఎప్పుడు అర్థమైందంటే నువ్వు ముసలోడు అవుతావు కదా. ఇస్సాకు చనిపోయే ఆఖరి క్షణాల్లో కొడుకుని పిలిచి ఏం చెప్పాడు చెప్పండి? ఇప్పుడు నాయన ప్రార్థన చేస్తాను రండి అని అనకుండా, నేను మీకు ప్రార్థన చేయనట్లుగా, మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా నాకు వేట మాంసం తీసుకురండి అన్నాడు. చెప్పంటారా? వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ప్రతి వృద్ధుని యొక్క మనసు తినేది ఇంతే. కానీ అది తినాలి, ఇది తినాలి. లోకం నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. నిన్నెవరో వచ్చి చెప్తున్నారు, తినేది ఏం పెద్ద ఎక్కువ తినడం. అది రేపు మీరు ముసలోళ్ళు అయిన తర్వాత మీకు అర్థమైద్ది. అమ్మా, మీ ఇంట్లో వృద్ధులుంటే చిన్న పిల్లలను చూసుకున్నట్లుగా వాళ్ళని చూసుకోండి. ఎందుకో తెలుసా? రేపు మనం వృద్ధులం అవుతాం. ఈరోజున్న వృద్ధులకు నువ్వు నీళ్లు పోస్తే నీకు నీళ్లు పోసే వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. నీకు నీళ్లు పోసే వాళ్ళని. కొన్నిసార్లు ముసలోళ్ళని చూసి మనం ఏమనుకుంటామో తెలుసా? ఈయనకన్నీ గొంతెమ్మ కోరికలే. ఈరోజు అది కావాలంటాడు, రేపు ఇది కావాలంటాడు. ఎవరికో ఫోన్ చేసి అడిగాడట, ఏమేనంటే నాటుకోడి తినాలందరూ అబ్బాయి అన్నాడట. ఏ కోడి? ఉపవాస ప్రార్థనలకు ముందు నాటుకోడి తినాలని ఉందంటే మొత్తానికి అతను ఎక్కడి నుంచి నాటుకోడి తీసుకొచ్చి ఇస్తే అంటాడంట, ఇది ఒరిజినల్ నాటుకోడి కాదురా, ఫారో నాటుకోడి అన్నాడంట. నాకు ఫోన్ చేసి అడుగుతాడు, అయ్యగారు మా మామయ్యకి నాటుకోడి అని తీసుకొని వెళ్ళా. ఆయన అన్నాడు, ఇది ఫారో నాటుకోడి, ఒరిజినల్ నాటుకోడి కాదన్నాడు. ఎట్లా తెలిసింది అది అన్నాడు. నేను అన్నా, ముసలోళ్ళకి అన్నీ తెలుస్తాయిలే అన్న. విన్నారా? తిండి మీద అపేక్ష కాదు, కానీ ఆ ఖాళీగా వండటాన్ని బట్టి అత్తిందాం ఇత్తిందామని సహజ సిద్ధమైన ఈ ఆశలు ఈ వయసులో పడతాయి. మరోసారి చెప్తున్నాను,
మీ ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే పొర్రపాటున మనస్సులో కూడా చిరాకు పడద్దు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వంగా మారిపోద్ది. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మా నాన్న మనల్ని ఎట్లా చూసుకున్నారో, ఇప్పుడు వాళ్ళు వృద్ధులైన తర్వాత చిన్న పిల్లల్లాగా వాళ్ళను చూసుకొని వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి వారిగా మనం మిగలాలి. ఆమేన్. సరే, నా ప్రశ్న ఏంటంటే, 90 సంవత్సరాల వయసులో, చెల్లి తమ్ముడా ఒకసారి చూడు, 90 సంవత్సరాల వయసులో ఉన్న వృద్ధుడు 21 రోజు కడుపు చంపుకొని ఉపవాసం ఉన్నాడంటే, 20 సంవత్సరాలు ఉన్న నీకు ఇది కష్టమా? 40 సంవత్సరాలు ఉన్న నీకు ఇది కష్టమా? 50 సంవత్సరాలు ఉన్న నీకు ఇది కష్టమా? నేనంట, మనం భోజనం చేసేటట్లుగా తిండి మీద ఉన్న అపేక్ష ఉపవాసం లేకుండా చేస్తుందన్న సంగతి మీరు నమ్మండి. తిండి మీద ఉన్న మక్కువే, తిండి మీద ఉన్న ఆశే మన జీవితంలో చాలాసార్లు ఆకలితో తినేదానికంటే ఆశతోనే ఎక్కువ తింటాం. ఆమెనా? ఎవరా మనిషి? ఇక ఏది ఆమె రైట్? నేను చెప్పిన మాట అవునా కాదా? ఏం చెప్పాను చెప్పండి? నాతో సహా సిగ్గుపడతా. 90 సంవత్సరాల వృద్ధుడు 21 దినాలు ఉపవాసం ఉన్నాడంటే ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? భారభరితమైన హృదయం లేక, ప్రార్థించే మనస్సు లేక, ప్రలాపించే మనస్సు లేక. 90 సంవత్సరాల వృద్ధుడు. సరే, ఈయన ఇట్లా ప్రక్కన పెడదామా? ఈయన గురువు గారు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? మోషే గారు. 80 సంవత్సరాలు నిండిన వయసులో ఆయనది మరీ ఘోరం. ఈయనన్న హిద్కియలు నది దగ్గర ఉన్నాడు. ఆయనైతే ఏకంగా ఎక్కడమ్మా? సినాయి పర్వతం మీద. ఇప్పుడు మీరు చెప్పండి, సినాయి పర్వతం అంటుంటే హాయిగా ప్రశాంతంగా ఏసీ గాలి దోల్తా, చల్లటి గాలి దోల్తా ఉంటుందా? చెమటలు గక్కే ఎండ. అఫ్కోర్స్ పగలు మేఘస్తంభం, రాత్రి. అయితే నేను అనే మాట ఏంటో తెలుసా? వాతావరణం ఎలా ఉంది అనేది కాదు కానీ, వాళ్ళ వయసు ఏ వయసులో ఉన్నారు అనేది కాదు కానీ, వారి గుండెల్లో ఉపవాసం ఉండాలనే ఆ ప్రాణం కంటే అధికంగా ప్రేమించిన ఆ మనస్సు వాళ్ళు ఉపవాసం ఉండేటట్లుగా వాళ్ళని బలపరిచింది. చెప్దాం ఆమేన్. అడగండి ప్రభుని, ప్రభా 21 దినాలు మా మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఇట్లా అడగండి. నేను చనిపోయే ఆఖరి క్షణం వరకు 21 దినాలు భోజనం చేయకుండా, మంచినీళ్ళు తాగకుండానా? దయతో మంచినీళ్ళు తాగండి, కిడ్నీలు ఇబ్బంది పడతాయి. నా వృద్ధాప్యం వరకు దానియేలులాగా ఇలా నేను ప్రార్థన చేసే కృప నాకు దయచేయ్యా. అట్టి కృపాభిషేకం దేవుడు మన ఒక్కొక్కరి తలల మీద దేవుడు కుమ్మరించును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మరలా మిమ్మల్ని అడుగుతా, ఏ వయసులో ఉపవాసం ఉన్నాడు? 21 సంవత్సరాల వయసులో ప్రభువుని అడుగు, దేవా నా శరీరాన్ని నేను చంపుకునే కృప నాకు దయచే, తిండిని చంపుకునే కృప దయచే, ఆకలిని చంపుకునే కృప దయచే. దానియేలు ఎలా శరీరాన్ని నలగొట్టుకున్నాడో మీ సన్నిధిలో నా శరీరాన్ని నలగొట్టుకునే కృప దయచే అని అడుగుదాం. అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపునుగాక. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇంకొకసారి అడుగుతాను. దానియేలు ఏ వయసులో ఉపవాసం ఉన్నాడు? ఏ రాజు కాలంలో ఉపవాసం ఉన్నాడు? ఎన్నో సంవత్సరంలో? అసలు దానియేలు గూర్చి దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట రాసి ఉంటుంది. చూడండి, మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను. ఏ సంవత్సరం వరకు జీవించాడు? అందరూ చెప్పాలి. ఇప్పుడు దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఏ సంవత్సరం? అంటే చనిపోయి ప్రార్థన చేశాడా? అర్థమైందా నేను చెప్పిన మాట?
దానియేలు 1వ అధ్యాయంలో ఏమని రాసింది? ఈ దానియేలు కోరేషు ప్రభుత్వ కాలంలో 1వ సంవత్సరం వరకు, అంటే 2వ సంవత్సరం ఏమైపోయాడని, అరే 2వ సంవత్సరం ఏమైపోయాడని. మరి ఉపవాసం ఉండి ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఇంకొకసారి చెప్తా. ఏ వయసులో ప్రార్థన చేశాడు? క్రైస్తవ జనమా ఒకటి నేర్చుకోండి, జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ పెయిన్ తీసుకోవడానికి నువ్వు సిద్ధపడతావో, మోర్ పెయిన్ మోర్ గెయిన్. ఎప్పుడు ఎవరి జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, మీ జీవితంలోనైనా, ఎవరి జీవితంలోనైనా కంఫర్ట్ లైఫ్లో బ్రతకాలనుకున్నావనుకో, దేవుడు నీకు ఇచ్చే ఇవి కూడా అట్లాగే ఉంటుంది. సుఖవంతమైన జీవితంలో జీవించాలనుకున్నావనుకో, దేవుడు నీకు అనుగ్రహించేది కూడా అట్లాగే ఉంటుంది. కొన్ని నువ్వు మొయ్యలేని భారాలు ఉంటాయి, నీ శక్తికి మించిన భారాలు ఉంటాయి, నీ సామర్థ్యానికి మించిన భారాలు ఉంటాయి. అయినా ప్రభా నీ కొరకు నేను మోస్తా, నీ కొరకు నేను మోస్తా. నా సంఘంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ఇంకెవరు ఉపవాసం ఉంటారయ్యా? నేను సెలవులు పెట్టుకోకపోతే ఇంకెవరు సెలవులు పెట్టుకొని ఉంటారయ్యా? నాకెంత కష్టమైనా, ఆకలైనా ఆకలిని చంపుకొని, కాళ్ళు చేతులు గుంజుతున్నా, నరాలు లాగుతున్నా, అయినా కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యని నిన్ను నీవు శ్రమలకు అప్పగించుకుంటే, మరొకసారి మాట చెప్తున్నాను, మోర్ పెయిన్ మోర్ గెయిన్. నమ్ముతారా ఈ మాట? ఏం చెప్పింది చెప్పండి? మోర్ పెయిన్ మోర్ గెయిన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనం సేవ ప్రారంభించిన తర్వాత నేను ఎక్కువ ఉపవాసం ఉన్నాను అని నన్ను గురించి నేను చెప్పలేను, కానీ ఉన్నాను 21 దినాలు కంపల్సరీగా ఉంటాను. కానీ దైవజనురాలు ఉన్నారు కదా, నేను సాక్షిని. ఇక్కడున్న చెల్లి సలోమి కొంత సాక్షి దానికి. ప్రతి సంవత్సరం 40 రోజుల పాటు 2 పర్యాయాలు కేవలం మంచినీళ్ళు మజ్జిగ తాగి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన, రోజు బేవని తేన్పులు వచ్చిన, ఆరోగ్యం పాడైపోతున్నా, సంవత్సరానికి వచ్చి 2 పర్యాయాలు 40 రోజులు. మన ఎవరో సావుకురాళ్ళ చెల్లెల్లో కూడా ఒక చెల్లి 40 రోజులు ఉపవాసం ఉంది. ఎందుకు ఈ వయసులో కూడా ఈ శ్రమకు మమ్మల్ని మేము అప్పగించుకుంటామో తెలుసా? మాలో మరణం సంఘంలో జీవానికి కారణమవుతుంది. సంఘం జీవించాలన్నా, సంఘం బ్రతకాలన్నా దైవజనుడు సంఘములో చచ్చిన వాడై ఉండాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. మేము చచ్చిన వాళ్ళగా మారితే సేవకుల్లో నుంచి దేవుని యొక్క జీవం బయలుదేరి చచ్చిన ప్రతి వ్యక్తి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, మోర్ పెయిన్. జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ రిస్క్ తీసుకుంటావో అప్పుడే గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.